పడతిని విడచి ప్రాణవల్లభ పనతిని విడచి ప్రాణవల్లభ పడతిని విడచి ప్రాణవల్లభ పనతిని విడచి ఏలబోయెదరు కాల ప్రమాణము ఏలబోయెదరు కాల ప్రయాణం ఏలబోయెదరు కాల ప్రమాణము ఏలబోయెదరు కాల ప్రమాణము నాతిని విడచుట న్యాయము గాదు నాతిని విడచుట న్యాయము గాదు జాతిగా నిన్నెడబాసి ఉండను రామ రామ పరందామ రామ రామ పరందామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ ప్రాణవల్లభ పనతిని విడచి ప్రాణవల్లభ పనతిని విడచి ఏలబోయెదరు కాల ప్రమాణము ఏలబోయెదరు కాల ప్రమాణము. నాదా ప్రాణేశ్వర, నన్ను వదిలి వెళ్ళటం తమరికి న్యాయమేనా స్వామి? ప్రాణేశ్వరి స్వామి, నీవు మా వెంబడి అరణ్య వాసమునకు వచ్చినచో అతి కష్టముల పాలయ్యేదవు. నేను ఒక మాట తెలిపేదని వినుము. పూలపై పాదములు మోప సృక్కెడి నీవు నడికాన నంబునా నడచుటెట్లో నిండు వెన్నెలలోన నీయొడల్ వ్రాలెడు సీత స్వామి, నిండు వెన్నెలలోన నీయొడల్ వ్రాలెడు ఎండవేడిమికి సహించుటెట్లు చిలక పలుకులు విన్న నులికి పడెడి నీవు సీత స్వామి, చిలక పలుకులు విన్న నులికి పడెడి నీవు సింహార్భటులకెంత జరగుటెట్లు ఎందరున్నను చిత్తమందు బీతిల్లు నీవు ఎందరున్నను చిత్తమందు బీతిల్లు నీవు ఒంటిగా విపిన మందుండుటెట్లు యంచునే నెంచి నిన్నిట నుంచి పోవా యంచునే నెంచి నిన్నిట నుంచి పోవా తలచియున్నాను గాన సంతసమునా నీవు అత్తమామల ఎడ కడు భక్తి కలిగి నీవు అత్తమామల ఎడ కడు భక్తి కలిగి వారికి ఉపచారములు చేయ వలయు పడది దేవి స్వామి, నీవు ఆ పూలపై నడిస్తేనే నీ పాదములు కందిపోతాయే. అటువంటిది ఆ అరణ్య వాసంలో ఇలా నడవగలవు. నీవు చంద్రుని వేడిమికి తట్టుకోలేక నీ శరీరం ఒడలి బాధిపోతుంది. అటువంటిది ఆ అరణ్యంలో ఎండ వేడిమిని ఎలా తట్టుకొనగలవు సీత? చిలక పలుకులు విన్నంతనే మన అంతఃపురంలో ఉలికి పడతావే. అటువంటిది సింహాల అరుపులకు ఎలా ఉండగలవు సీత? ఇంతమందిలో ఉండే నీవు ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా ఎలా ఉండగలవు? నా మాట వినుము. మా వెంబడి వచ్చినచో అతి కష్టముల పాలయ్యేదవు. నీవు మన అంతఃపురం నందే ఉండి ఈ యొక్క స్వర్గ సౌఖ్యాల మధ్య నివసించుము. మేము లక్ష్మణుడు నేను ఇద్దరం అరణ్యవాసము వెళ్ళి వచ్చేదము సీత. ప్రాణేశ్వర, అనయంబు రామచంద్రాయంచు నడలుచు వియోగము చేత నిలువజాల కూర్చున్నప్పుడు పడుకొనున్నప్పుడు మీరు స్మరణకు వచ్చుట మరువజాల. దేవి, మిత్రులడుగ మీదు మేలు వార్తలు తెల్ప భ్రమలు వార్తలు చెప్పి బ్రతుకజాల. మీ తల్లి మీకయి దేవి, నిరతంబు నేర్చుచు జీర్ణింపుచుంద వీక్షింపజాల.
చచ్చియుండిన బ్రతికినా దేవి దేవి చచ్చియుండిన బ్రతికినా సకుని కళ్ళ ఎదుటనే ఉండవలెనని ఎల్లవారు ఆశపడుదురుగాన రామా అరణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోగదయ్యా నాదా ప్రాణేశ్వర దేవి రేయింబవల్లు మీ నామస్మరణే దిక్కని మిమ్మల్ని ధ్యానించుతున్నదానను మిమ్మల్ని వదిలి ఉండటం నా తరం కాదు స్వామి. మీరు లేని చోట నాకు ఈ అంతఃపుర సౌఖ్యాలు కూడా వలదు స్వామి. దేవి నేను ఎన్ని మార్లు వరదని చెప్పినా కూడా నా మాట వినడం లేదు. సరే పదము, నీవు కూడా మా వెంబడి అరణ్యవాసమునకు బయలుదేరవదాము. పదము. ఇచ్చిన మాట ప్రకారము 14 సంవత్సరములు అరణ్యవాసం వెళ్ళుచున్నాము. నన్ను దీవించి పంపగలరు. అదియును గాక నా యొక్క తమ్ముడకు భరతుడు ఈ సమయమున అమ్మమ్మ గారింటిలో ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత ఈ యొక్క అయోధ్యాపురి పట్టణము పాలించమని ఒప్పించగలరు తల్లిగారు. ఏ రామలక్ష్మణులారా, ఈ ఆభరణాలు వస్త్రములు తీసివేసి నారా వస్త్రములు ధరించి వెళ్ళుము. అలాగే ఇక్కడ రమ్మ, ఇటు రమ్మ. వెళ్ళు.